ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 159 పరుగులు చేసి 23 పరుగుల తేడాతో ఓటమి చెందింది. టీమిండియా బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ చాలా అద్భుతంగా రాణించారు. శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ చేయగా రుతురాజ్ గైక్వాడ్ 49 పరుగులతో రాణించాడు. అనంతరం టీమిండియా ఆటగాళ్లపై పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కీలక వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ల కంటే జూనియర్లే చాలా బాగా ఆడుతున్నారని జూనియర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు బాబర్ ఆజం. బ్యాటింగ్లోనూ, ఫీల్డింగ్లోనూ అలాగే బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారని జూనియర్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు. అయితే ఈ మ్యాచ్లో శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ చాలా అద్భుతంగా రాణించారని వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం.